వృషభ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. సప్తమంలో చంద్రుడు, ఏకాదశంలో శని, చతుర్థంలో రవి, బుధ, కేతువులు, ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. అన్నీ బాగుంటాయి, కానీ మాట దురుసుతనం వల్ల వచ్చిన అవకాశాలు చేజార్చుకోవడం, అదేవిధంగా కోపతాపాలకు పోయి కొంతమందిని దూరం చేసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూముల క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది. అదేవిధంగా సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి బ్యూటిషియన్స్, టెక్నీషియన్స్, అదేవిధంగా కాస్మెటిక్స్, సినీ కళారంగం, సాఫ్ట్వేర్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా 2D యానిమేషన్, ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగపరుచుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఎప్పుడో చేజారిపోయింది, ధనం రాదు అనుకున్నది చేతికి అందడం కూడా ఒక మంచి తరుణం అని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. అయితే అష్టమాధిపతి, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో బాగున్నారు. వీరికి చక్కగా బలంగా ఉంది. కుటుంబ స్థానం బాగుంది. కుటుంబంలో సహాయ సహకారాలు వీరికి చక్కగా అందుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా వీరికి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ప్రతి అడుగు ముందుకు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్ళడం, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అది రాకపోగా నిరాశపరచడం ఇటువంటివి జరుగుతుంటాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు రుద్రపాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండాలి. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. సంతాన విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త మెలకు అవసరం. గ్యాస్ట్రిక్, స్కిన్ అలర్జీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే వృత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా లక్ష్మీ తామర వృత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి. నరదిష్టి మీకు అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి